గుడ్ ఈవినింగ్ సార్. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. సో ఇవాళ మార్నింగ్ ఒక వీడియో చేసుకున్నాం కదండి. సో బోత్ పేరెంట్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఒక 5 మెంబర్స్కి సపోర్ట్ చేద్దాము ఏపీఎస్సి గ్రూప్ 2 పరంగా అని చెప్పేసి. సో మనకి టు బి ఫ్రాంక్ ఎవరు కూడా బోత్ పేరెంట్స్ లేని వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు. బట్ ఎవరైతే సింగిల్ పేరెంట్ కోల్పోయి ఉన్నారో వాళ్ళు అంటే మన స్టూడెంట్సే వాళ్ళు ఒక 5 మెంబర్స్ కాంటాక్ట్ అయితే సో ఎనీవేస్ ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం కూడా ఓకే చెప్పాము. సో వెంకట నిహారిక గారు ఐ థింక్ ఎప్పటినుంచో మన ఛానల్ ఫాలో అవుతున్నట్టున్నారు. షీ కాంటాక్టెడ్ అస్. ఎస్ సార్. యా, గుడ్ ఈవినింగ్ అండి. మీ గురించి ఒకసారి చెప్పండి మన ఆడియన్స్ కూడా. మై నేమ్ ఇస్ నిహారిక సార్. ఐ హావ్ స్టడీడ్ బీటెక్ సార్. 2016 పాస్డ్ అవుట్ సార్. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ సార్. కాకినాడ. ఓకే, సో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారండి గ్రూప్ 2కి? నేను ఫస్ట్ మొన్న సచివాలయంలో 4000 వచ్చింది సార్ ర్యాంక్. కానీ జాబ్ రాలేదు సార్. ఓకే, అప్పుడు దాని తర్వాత నుంచి ఇంకా నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఇంకా దానికి ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యాను సార్. అప్పుడు ఓకే, మీరు ఫస్ట్ ఎన్సీఆర్టీని చూసి డైలీ 1 పేజ్ నోట్స్ చేసుకోమని అలా చెప్పారు కదా సార్. అప్పటి నుంచి ఫాలో అవుతుంది. సో మన ఎన్సీఆర్టీ తెలుగు ఉన్న దగ్గర నుంచి ఫాలో అవుతున్నారు మీరు. ఎస్ సార్. ఓకే, ఓకే. సో మొన్న ప్రిలిమ్స్ లో కూడా ఎన్సీఆర్టీస్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. హెల్ప్ అయిందా మీకు ఏమన్నా? ఎస్ సార్. హిస్టరీ జాగ్రఫీలో వచ్చాయి సార్. యా, మ్యాక్సిమం నేను క్వశ్చన్. ఎక్కువ హిస్టరీ బిట్స్ జాగ్రఫీ బిట్స్ పెట్టాను సార్. ఎక్కువ వాటి వల్లే వచ్చింది సార్. మళ్ళీ ఇండియన్ సొసైటీలో తక్కువ బిట్స్ పెట్టాను సార్. ఓకే. మెయిన్ సో మొన్న మన స్టూడెంట్ సోమేష్ అని ఉంటాడు, అతను కూడా కాల్ చేసి చెప్పాడు అనమాట. మన జాగ్రఫీ క్లాసెస్ విన్నాము, అసలు 27 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి రాసుకున్నాడంట. ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ 27 క్వశ్చన్స్ మొన్న గ్రూప్ 2లో వచ్చాయి. అతను రాసుకొని మీరు వీడియో చేస్తారేమో అనుకున్నాను సార్, బట్ చేయలేదు అంటే ఇక మనం బిజీలో ఉండి చేయలేదు. ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ ఫ్రీగానే పెట్టేశాం కదా అని చెప్పేసి అన్నాము. యా, మరి మీరు దీన్ని ప్రాపర్గా యూస్ చేసుకుంటారండి కోర్స్ని? ఎస్ సార్. నాకైతే మా మమ్మీ ఫేస్ లో హ్యాపీనెస్ చూడాలని, ఆవిడ ఫేస్ లో స్మైల్ చూడాలని ఉంది సార్. నాకు జాబ్ వచ్చినప్పుడే అది పాసిబుల్ అవుతుంది సార్. యా, మీరు మన వాళ్ళందరి ముందు ప్రామిస్ చేయండి దట్ ఇప్పుడు ఈ కోచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కూడా ఎవ్రీడే నేను ఎఫర్ట్స్ పెడతాను అండ్ జాబ్ వచ్చిన తర్వాత ఇలానే ఒక 5 మెంబర్స్కి నేను హెల్ప్ చేస్తాను అని మరి మీరు ప్రామిస్ చేయండి. షూర్ సార్. నాకు జాబ్ రావాలనుకుంటున్నాను సార్. కంపల్సరీ నాకు సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం సార్. సేవా ఆర్గనైజేషన్ లో ఉండడం, అవి వాలంటీర్ చేయడం, అది నాకు కనుక వస్తే నేను కంపల్సరీ నాలాంటి వాళ్ళకి ఉపయోగపడాలి, గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. ఓకే, సో ఆల్రెడీ మన క్లాసెస్ March 1 నుంచి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కూడా మీరు క్లాస్ 1 నుంచి స్టార్ట్ చేయండి. మీకు 3 మంత్స్ ఓకే. టైం ఉంది కాబట్టి 3 మంత్స్ డెడికేటెడ్గా ఎఫర్ట్స్ పెట్టండి. మళ్ళీ ఎటువంటి అంటే గ్రూప్ 2 అనేది మంచి ఆపర్చునిటీ కాబట్టి మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకండి, అన్నీ వదిలేసేయండి. ఓకేనా? ఇది ఒక మంచి ఆపర్చునిటీ, దీన్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఓకేనా? ఎస్ సార్. యా, సీరియస్గా థ్యాంక్ యూ ప్రిపేర్ వెరీ అవ్వండి. మచ్ సార్. యా, ఈ వీడియో తర్వాత మీరు మీకు నిజంగా చెప్పండి. చాలా మీరు నిజంగా చాలా మంచి మనసుతో అందరికీ చేస్తున్నారు సార్. ఇక అదే అండి, మన అది కడుపు నిండిన తర్వాత కొద్దిగా వేరే వాళ్ళకి కూడా సహాయం చేయాలి కదా. నిజంగా థాట్ రావడం అనేది చాలా మంచి విషయం సార్. యా, ఇప్పటికే చాలా గివ్ అవేస్ ఇచ్చాము, బట్ ఏదో ఒక ఫెస్టివల్ అకేషన్స్ అప్పుడు లెట్ దెమ్ అంటే అదర్స్ని కూడా హ్యాపీ చేయాలి అనే ఇంటెన్షన్తోనే అనమాట మనం చేసి. యా, ఓకేనా? సో ఇది ఆల్రెడీ థ్యాంక్ యూ వెరీ లైక్ మచ్. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వెరిఫై చేసుకున్నామండి. వెంకట నిహారిక గారు హాల్ టికెట్ ఇవన్నీ వెరిఫై చేసుకొనే మనం జూమ్కి పిలిచాము. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, ఐ థింక్ మీకు కనిపించకపోవచ్చు. తను ఆల్రెడీ సర్టిఫికెట్, హాల్ టికెట్స్ అవన్నీ మనకి చూపించారు, రైట్? సో నిహారిక గారు ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ మీతో నేను గ్రూప్ 2 ర్యాంకర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తాను. సో మీరు డైలీ ఎఫర్ట్స్ పెట్టండి. మనము క్లాసెస్లో ఇచ్చే టార్గెట్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు కంప్లీట్ చేసుకొని పంపిస్తూ ఉండండి. వాట్సాప్లో టీమ్కి అప్డేట్ చేస్తూ ఉండండి మీరు. ఓకేనా? యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా నాకు ఇది మీరు కన్సిడర్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీ అమ్మగారు గిఫ్ట్ ఇవ్వాలి ఈ సంవత్సరం అంతే. 2024లో గ్రూప్ 2 జాబ్ మీ అమ్మగారు గిఫ్ట్ ఇస్తే తను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకేనా? యా.
ఓకే అండి, థ్యాంక్ యూ.